హలో మేడం, ఏం చేస్తున్నావు? ఏం లేదు తినే కూర్చున్నా చెప్పు. తిన్నావా? తింటే కదా ఇప్పుడే తిన్నాము. మళ్ళీ స్కూల్కి పోయినా కూర్చున్నాము. మరి ఏమిటి కూర్చున్నావు డాలి? ఎందుకు కూర్చున్నా? ఎందుకు డాలుగున్నా నార్మల్గానే కూర్చున్నా. సరే కానీ నీకు ఒకటి చెప్పాలా? చెప్పు. మరి ఏడవాలి నేను ఎందుకు ఏడుస్తా? నన్ను తిట్టాలి. నేను నిన్నెందుకు తిడతానే? ఏడవా అంటే చెప్తా. సరే ఏడువా తిట్టా చెప్పు. ఎట్లా చెప్పాలి? నోరుతో చెప్పు, దాంట్లో ఏముంది? నోరు ఉంది కదా, దేవుడు ఇచ్చిన నోరు, చెప్పు. అలా నువ్వు ఏడుస్తే ఏడువా తిట్టా చెప్పు. చెప్పా ఏమో చెప్పిన. ఏమే మన పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయితే? మన పెళ్ళి ఇద్దరు మమ్మీలు పుట్టింది. 7 years అవుతుంది. ఎందుకు నీకు ఆగలేదా? ఈ మధ్యనే ఒక్కరు పరిచయం అయినా అదే చెప్తా. మస్తు మంది పరిచయం అవుతారు. నాకు కూడా మస్తు మంది పరిచయం ఏది చేయరావాలి, కొత్త పరిచయాలు. దాంట్లో ఏముంది? కాదు, ఆమె ఆమె లవ్ చేస్తుందంట నన్ను. నేను అట్లానే అంట. నీకు ఫ్యామిలీ ఉండంగా, నీకు పిల్లలు ఉండంగా, నీకు పెళ్ళాం ఉండంగా ఒకటే నేను లవ్ చేసేది. అది ఒక్కసారి నా దగ్గరికి రమ్మను, ఒక్కసారి నా భార్యతో మాట్లాడమ్మా అని పదవుతా కానీ అవ్వతా కానీ ఒకసారి రమ్మని. ఆమె కూడా నా దగ్గరికి రమ్మందాన్ని. ఆమె కూడా వస్తా అంటుంది. మరి ఒక్కసారి నచ్చినాక నాతో ఒక్కసారి మాట్లాడమందాన్ని. అది ఇవ్వదు కానీ ఒక్కసారి వచ్చి మాట్లాడమని నాతో. నేనే అద్దా అంటున్నా. ఎందుకు అదంటారు? తెలుసుకున్నా ఏడు వేసుకుంటున్నా. వీడికి మన దగ్గర ఉంటుందంట, పెళ్లి చేసుకోవాలి. అది ఏమవుతాయి అసలు? ఒక్కసారి అది ఈడుంటుంది, అది ఆడుంటుంది. ఒకసారి ఈయనే మనతోటే ఉంటుందంట. అది ఇప్పుడు ఆడంటుంది. అది ఎంత సిగ్గు తప్పింది. అది ఇవ్వదు అసలు. అది ఎవరో అదే మీ చెల్లెని మా చెల్లెళ్ళ పెళ్లిలు అయినాయి ఆడేసింటారు నాకు తెలుసు. నువ్వు మా చెల్లె అని కవర్ చేయవు. ఏ చెల్లె? అది నా చెల్లె. ఏ చెల్లె? మీ చెల్లెని. మా చెల్లె ఏ చెల్లె? దాని పేరు ఉంటుంది కదా, చెల్లె పేరు. మన ఇంటి పక్కకు లేదా? మన ఇంటి పక్కకి ఎవరుంది? కథ కూడా చక్కగా చెప్పు. మన ఇంటి పక్కకు ఉన్నప్పుడు పెళ్లి కాలేదు. పెండ్లుగా అంది, సిగ్గు తప్పింది. పెండ్ల ఇద్దరు బిడ్డలు, ఒక పెండ్ల, ఒక సంసారం ఉన్నావు. నీ పెండ్లి కాదు సిగ్గోలే చెప్తే. నీ బిడ్డలకు గిరే నన్ను నేర్పించేది. బిడ్డలు ఏం చేస్తారు? నువ్వెట్లుంటే నేను ఎట్లుంటే మన బిడ్డలు అట్లా ఉంటారు. గిదే నేర్పిస్తున్నావు బిడ్డలకు చెప్పిగా. చెప్పి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? మరి చేసుకో, దాన్ని అర్థం చేసుకో. నన్ను నా పోరాలు ఏం చేస్తావు చెప్పు. చెప్పు ఏం చేస్తారు? నువ్వు ఉంటావు, కూరలు ఉంటారు, అది ఉంటారు. యాడుంటా? దీన్నే ఉంటావు. ఎందుకుంటావు? ఎందుకున్నావు? దాన్ని చేసుకున్నాక మేము ఎందుకుంటాం? మరి నువ్వు దాన్ని చేసుకోవాల్సిన కారణం ఏంటి నాకు చెప్పు. మరి అది వస్తా అంటుంది. ఒక్కసారి వచ్చి దాన్ని నాతో మాట్లాడమని. అది ఇవ్వదు. పెళ్లి చేసుకున్నాక ఇడికే వస్తా అంటుంది. మళ్ళీ వచ్చుడు. అది ఇవ్వదు కానీ ఒక్కసారి వచ్చినట్టు మాట్లాడమని. ఒక్కసారి మాట్లాడమని. దాన్ని ఇట్లా చేయనట్టు చేసి ఒక్కసారి వచ్చినట్టు మాట్లాడమని. అసలు అది మాట్లాడడానికి కాదు. నీకు మాట్లాడాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం తక్కువ పడుతుంది నీకు ఇట్లా? చెప్పు. ఇంకా నాకు ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు, దానికి ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు. నేను ఏం చేసినా అన్ని నీ జాగుతాయి అంటున్నావు కదా. అంటే నాకు ఎవరు దిక్కులేదన్నా చెప్పు. ఇప్పుడు ఏమంటావు? ఇట్లా వరుతావనే నేను చెప్పాను ముందు కదా. ఇట్లా వరుతావనే చెప్పాను. అయితే నువ్వు చేసిన మంచి పని కాబట్టి నేను ఎవరు ఏం చేద్దాం? ఏం చేస్తావు? ఏమో నాకు తెలియదు. చేసుకో, ఇట్లానే చేసుకో. ఫోటో చూపియాలి? అవసరం లేదు. అంతటి ఫోటోలు చూసే అదృష్టం నాకు అవసరం లేదు. చెప్పు. మరి మమ్మల్ని ఏం చేస్తావు? నన్ను నా ఇద్దరు పిల్లల్ని ఏం చేస్తావు? అవసరం లేదు. నేను చూడా, నాకు అవసరం లేదు. నేను చూడా. చూడకపోతే ఏం చేస్తున్నావు?
చెప్పు నన్ను నా పిల్లని ఏం చేస్తావు నువ్వు అదొకటి చెప్పు నాకు. అదొకటి ఏం చెప్పి చేస్తావు ఇంకా నాతో పగలు పగలు నాతోని కొట్టు. మాట్లాడు. నాతోని నువ్వు మాట్లాడు. చెప్పు మనం ఏం చేస్తున్నాను అని చెప్పు. ఇప్పుడు చెప్పు అయితే మమ్మీ స్కూల్కి వెళ్ళి వస్తే వచ్చిన తర్వాత చెప్పు బిడ్డ నేను ఇట్లా పెళ్లి చేసుకుంటానే అని చెప్పు. పెళ్లి చేసుకుంటా మమ్మీ ఇంకో పిన్ని వస్తుందా అని చెప్తా. దాంట్లో ఏముంది? మనం మన పిల్లలకు నేర్పించాల్సిందే అది కదా. ఇప్పటికే ఉన్న టెన్షన్లకే ఈ అప్పులకే నెత్తిన వస్తుంది. ఇంకా కొత్త 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 ఇంకా పెట్టకు నువ్వు నాకు చెప్తున్నా. ఈ ఉన్న అప్పులు తీర్వనీకే ఈ నెత్తి ఖరాబ్ అయిపోతుంది. ఎట్లుండేటోళ్ళ మే ఇట్లా అయిపోతున్నాయి ఈ అప్పులకు. టెన్షన్లు ఎప్పటికీ ఉంటాయి. అయితే ఆ. అసలు నీకు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? మరేం చేయాలి చెప్పు. అది ఎమ్మడ వాడుతుంది. వేసుకోదాని నాకు తెలియదు. నన్ను ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు ఇట్లా ఏం చేస్తావో నాకు తెలియదు. చెప్తే అర్థమవుతా లేదా? నిన్నేం చేస్తా? కథ ఏదైనా ఏమైంది? ఏం కాలేదు. నాతో మాట్లాడకు. నాకు నెత్తి ఫుల్ నెత్తిన వస్తుంది. అందుకే నువ్వు ఏడుస్తావనే చెప్పలేను ఇన్ని రోజులు. ఇప్పటిదాకా నేను ఏడవా చెప్పు చెప్పు అంటే ఇక మరెందుకు ఏడుస్తున్నావు? చెప్పు. ఏడవా అంటే ఇక ఇప్పటిదాకా నాకు నెత్తి ఫుల్. నాకు ఇప్పటి వరకే నువ్వు టెన్షన్లోకి వచ్చి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే నెత్తి వస్తుంది అది వస్తుందా. నువ్వు లేని ముచ్చట్లు నాకు చెప్పి ఇంకా నెత్తి మొత్తం పాగాలు చేయకు నాకు. మరేం చేద్దాం ఇప్పుడు చెప్పి. నాకు ఏం చేసే పొజిషన్లో కూడా నేను లేను. నాకు ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏం ఆలోచించి ఏం మాట్లాడే పొజిషన్లో కూడా నేను నెత్తి నాకు బాగా నెత్తి కళ్ళు తిరుగుతుంది. ఒక్కసారి మైండ్ ఆలోచిస్తున్నాయి మైండ్ ఏం పనిచేస్తుంది ఏదైతే బాగా దిమ్ము అంటుంది. అసలు ఆలోచించడానికి ఏం ఆలోచించాలో కూడా అర్థమవుతుంది. అంతా నెత్తిన వస్తుంది. పోస్ట్ చేసుకొని బతుకుకో నేను నా పిల్లలు బతుకుతాను. అట్లా అంటే ఇక్కడ నేను ఇడికేదో కాస్తా కదా. నేను ఓ బాబు నాకు చెప్తేనే నాకు నెత్తి తిరుగుతుంది. నా కళ్ళు తిరుగుతుంది. నా కొరకు ఏమవుతుంది? ఐదు మంచిగా ఈయనే ఉంటాం కదా పిల్లలు అది నువ్వు నేను. మీరు ఇంకా కలిసి ఉంటే మంచిగా ఉంటుంది. హలో, నేను నాకు ఒరిపియక అని చెప్తున్నా. చేసుకొని బతుకుపో. నేను నా పిల్లలు బతుకు హ్యాపీగా బతుకుపో. సరే కళ్ళకి దూడుసుకున్నాను. నేను చూసుకున్నా ఇష్టం. పెట్టుకో. ఏడవ కదా నా ఇష్టం. నా ఏడుపు కూడా నువ్వే చెప్పాలి. నాకు ఏడుపు నేను ఏడుస్తాను. ఏడవకి చెల్లెలు లేదు ఏం లేదు. ఆడ ఫోన్ చూడకు ప్రియాంక అది. ఆడ ఫోన్ చూడు. ఆడ దాంట్లో ఉంది ఫోన్ చూడట్టు. చెల్లెలు లేదు గుల్లెలు లేదు. నీకంటే మళ్ళా నేను డబల్ చేసుకుంటా. మస్తు ఏడ్చినవి చేస్తూ. అసలు ఏం మంచిగా ఉన్నాయి. ఏడిపోయానికి వేరే కారణాలు దొరకలే నీకు? ఓ ఏడవ అంటే కదా ఇంత దానికి ఏడుస్తారా? అవు మరి ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటే ఇంకో పెళ్లి చేసుకోండి అంటే ఎవరితోనే ఏడవదా? ఏమిటికి ఏడుస్తుంది? మరో పని ఇట్లా చేసావు తొక్కలో ఫ్రాంకు.
సరే కనుక హాయ్ చెప్పు ముందు కదా. హాయ్ చెప్పు, గట్టు చూడు, నన్ను ఏం చూస్తా, నా ఫోన్ ఉంది గడ చూడు. హాయ్ ఫ్రెండ్స్, మా భార్యనైతే ఈరోజు ఏడిపించాను. పెళ్లి చేసుకుంటానా కానీ ఏడిచేసింది. ప్రియాంక అని తెలియదు ఇప్పటిదాకా, చెప్పిందాకా. గట్టు చెప్పు, నన్ను కాదు. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా కొంచెం తల బాగా నొస్తుంది. నేను ర్యాంక్ అనుకోలేదు, చెప్పకుండా ప్లాన్ చేసిండు. అసలు ఇలాంటి టాపిక్ మా మధ్యలో ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం కొంచెం నమ్మలేను. అయినప్పటికీ రీసెంట్గా జైదవాడలో వచ్చాం కాబట్టి అసలు నేను నమ్మలేదు. మా 7 years రిలేషన్షిప్లో ఎలాంటి కూడా నాకు బాగా తెలుసు, బట్ నేను నమ్మలేదు. అయినా అసలు ఏం అర్థం కాలేదు, కొంచెం తల బాగా నొచ్చేసింది. ఫోటో చూస్తే కూడా చూస్తలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి.